హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి అనే కథతో మీ ముందుకు వచ్చేసాను. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. రాత్రి 11:30 అవుతుంది. జోరు వాన. ఊపిరి పీల్చుకోవడానికి కూడా రాలేనంత ఫాస్ట్గా పరిగెడుతూ ఉన్న ఒక అమ్మాయి. ఆ అమ్మాయి వెనుక ఒక 10 మంది కత్తులు రాడ్డులతో పరిగెడుతున్నారు. చుట్టూ చీకటి. రోడ్డు మీద జనాలు కూడా లేరు. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక చెత్త కుండీ వెనక దాక్కున్న అమ్మాయి ఊపిరి పీల్చుకొని కొంచెం స్థిమిత పడ్డాక ఆ వెంట పడ్డ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకొని లేచి ముందుకు వెళ్ళబోతుంటే ఆ వెంట పడ్డ వాళ్ళల్లో ఒకడు చూసి కత్తితో ఆ అమ్మాయి మీద దాడి చేయబోయే లోపల పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ అక్కడికి రావడంతో వాళ్ళు పారిపోతారు. ఆ పోలీస్ వాళ్ళు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఏంటమ్మాయి, ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు ఈ టైంలో అని అడుగుతుంటే ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ పోలీసులో ఒకడు, అరే ఈమె పడిపోయినట్లుంది, పద హాస్పిటల్లో జాయిన్ చేసి మన సార్కి ఇన్ఫార్మ్ చేద్దాం పదా అన్నాడు. అని ఆ అమ్మాయిని పోలీస్ వ్యాన్లో తీసుకుని వెళ్ళడం చూసిన ఆ వెంటపడ్డ రౌడీలు ఫోన్ తీసుకొని, సార్ ఆ పిల్ల మిస్ అయింది, మియాపూర్ పోలీస్ వాళ్ళు తీసుకుని వెళ్ళారు సార్ అన్నాడు. అది మన గురించి చెప్పేస్తుంది సార్ అని అనగానే అవతల వ్యక్తి, సన్నాసుల్లారా, మీకు ఒక ఆడపిల్లని చంపడం కూడా రాదా, ఆ అమ్మాయి సంగతి నేను చూస్తాను, మీరు వచ్చేయండి అన్నాడు. పోలీస్ వాళ్ళు ఒకడు ఏసీపీకి కాల్ చేస్తాడు, కానీ ఆయన పిక్ చేయలేదు. అరే సార్ ఫోన్ పిక్ చేయలేదురా, ఏం చేద్దాం చెప్పు అన్నాడు. ఏముంది, సార్ వాళ్ళ ఇంటికి వెళ్దామన్నాడు. పదా అని కాసేపటికి ఏసీపీ ఇంటికి చేరుకొని, సార్ సార్ అని డోర్ కొడతారు. ఏసీపీ పేరు సమర్థ్. పేరుకు తగ్గట్టు అన్నిట్లో సమర్థుడు, నిజాయితీ గల యంగ్ పోలీస్ ఆఫీసర్. డోర్ సౌండ్ విని నిద్రపోతున్న ఏసీపీ లేచి, హే వీరయ్య, ఇప్పుడు వచ్చారు ఏంటి, ఏమైనా ఎమర్జెన్సీనా అన్నాడు. సార్ పాపం ఒక అమ్మాయిని ఎవరో చంపడానికి వెంట పడుతూ ఉంటే మేం పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు మా వ్యాన్కి అడ్డుగా అమ్మాయి పడిపోయింది సార్, పాపం ఎవరో ఏంటో కూడా తెలియదు, స్టేషన్కి తీసుకుని వెళ్దామా అంటే పెద్దింటి పిల్లలా ఉంది సార్, ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాము అన్నాడు. అవునా, ఎక్కడా అమ్మాయి అన్నాడు. వ్యాన్లో సార్ అంటాడు. పదండి చూద్దామంటాడు. వ్యాన్లో ఉన్న అమ్మాయిని చూసి ఏసీపీ మనసులో ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఎల్లో కలర్ చూడీదార్, లూజ్ హెయిర్, చిన్న పెదవులు, వర్షంలో తడవడం వల్ల ముఖం మీద పడ్డ నీళ్లు లైట్ వేయడం వల్ల ముత్యాల్లా కనిపించేంత మేనిమి ఛాయ. మనసులో, ఆహా ఏం ఉన్నావు సుందరి, నీకా ఈ కష్టం, నాకు ఎవరిని చూసినా ఇప్పటిదాకా చిన్న ఫీలింగ్ కూడా రాలేదు, కానీ నిన్ను చూస్తే జీవితం మొత్తం నువ్వు నాకు కావాలి అనిపిస్తుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అంటే ఇదేనా, నువ్వు నా కోసం వచ్చిన దేవతవా అని ఆలోచిస్తూ ఉన్న సమర్థ్ కానిస్టేబుల్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. సార్ సార్ అన్నాడు. హా వీరయ్య చెప్పు అంటాడు. ఈ అమ్మాయిని ఎక్కడ దాచి ఉందాం సార్ అన్నాడు. వీరయ్య అమ్మ కూడా లేదు, ఎలా మరి అన్నాడు. సార్ మీరు ఉంటే ఈ అమ్మాయికి ఏ ఆపద రాదు సార్, ప్లీజ్ అన్నాడు. సరే వీరయ్య, నేను ఈ అమ్మాయిని లోపల తీసుకుని వెళ్తాను, మీరు వెళ్ళి డాక్టర్ని తీసుకుని రండి అన్నాడు. సార్ మీరొక్కరే తీసుకుని వెళ్ళగలరా సార్ అన్నాడు. తీసుకుని వెళ్తానులే అని వ్యాన్లో ఉన్న అమ్మాయిని చున్నీని సరిచేసి లేపి తన 2 చేతులతో ఎత్తి లోపలికి తీసుకుని వెళ్ళేంతసేపు ఆ అమ్మాయిని చూస్తూనే ఉన్నాడు. అంత దగ్గరగా చూస్తూ ఆ అమ్మాయి అమాయకమైన ముఖంని చూసి చిన్నగా నవ్వి బెడ్ మీద పడుకోబెట్టి టవల్తో తన హెయిర్ ని ఫేస్ ని తుడిచి, పాపం తడిచిపోయింది డ్రెస్ ఎలా అనుకున్నాడు. పక్కన ఉన్న ప్రియాకి కాల్ చేద్దాం అని ప్రియాకి కాల్ చేసి విషయం చెప్పి తనకి డ్రెస్ తెప్పించి ప్రియాతో ఆ అమ్మాయికి డ్రెస్ చేంజ్ చేపిస్తాడు. ఇంతలో వీరయ్య వచ్చి, సార్ డాక్టర్ గారిని తీసుకుని వచ్చాను అని చెప్పాడు. డాక్టర్ ఆ అమ్మాయిని చూసి, పాపం పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు చూడండి సార్ అని ఆ అమ్మాయి కాళ్ళు చూపిస్తుంది. అవి చూడగానే ఏసీపీకి రక్తం మరిగిపోతుంది. సార్ పాపం చాలా పరిగెత్తింది, భోజనం కూడా చేసి ఎన్ని రోజులయ్యిందో ఏంటో, నేను ఇంజెక్షన్ ఇస్తున్నాను, మార్నింగ్ కల్లా మెలకు వచ్చేస్తుంది, సెలైన్ పెడతాను, అంతవరకు కొంచెం బెటర్ అవుతుంది, మార్నింగ్ కి ఏం చేంజ్ లేకపోతే నన్ను మళ్ళీ పిలవండి, హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామంది. ప్రియా డాక్టర్తో, డాక్టర్ గారు తనకి నేనే డ్రెస్ చేంజ్ చేశాను, పాపం ఒంటి మీద గాయాలు కూడా ఉన్నాయి అని అంది. అవునా
సార్ మీరు కొంచెం బయటకు వెళ్ళండి అంటుంది. డాక్టర్ బయటకు వచ్చి, పాపం సార్ చాలా కష్టపెట్టారు, ఎవరో గాని చాలా గాయాలున్నాయి, నేను వేరే మెడిసిన్ కూడా ఇంజెక్షన్ కూడా ఇచ్చాను, మార్నింగ్ మళ్ళీ చెక్ చేద్దాం సార్ అన్నాడు. ఓకే డాక్టర్ అంటాడు. అందరూ వెళ్ళాక ప్రియా ఇఫ్ యూ డోంట్ మైండ్ స్టే హియర్ అంటాడు. ప్రియా ఓకే శామ్, నా థింగ్స్ తీసుకుని వస్తాను అని వెళ్ళిపోతుంది. శామ్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి చెంప మీద చేయి పెట్టి, నువ్వు ఎవరు, నేను ఎన్నో చూశాను కానీ నాకు బాధగా అనిపించలేదు, నిన్ను చూస్తే బాధగా ఉంది ఎందుకు అని ఆ అమ్మాయిని చూస్తూ అక్కడే పక్కన ఉన్న సోఫాలో పడుకుంటాడు. ప్రియా వచ్చేసరికి శామ్ పడుకున్నాడు అనుకుని ఆ అమ్మాయి పక్కనే ప్రియా పడుకుంటుంది. మార్నింగ్ 6:30కి ప్రియా లేచి కంప్లీట్ అయినా సెలైన్ తీసేసి ఆ అమ్మాయికి దుప్పటి సరి చేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ లోకి వెళ్తుంది. ఇంతలో ఆ అమ్మాయికి మెలకు వచ్చి బెడ్ మీద నుంచి లేచి ఎదురుగా పడుకున్న శామ్ ను చూసి అలా చూస్తూ ఉండిపోయి, ఎంత బాగున్నాడు, ఇది కళా నిజమా అని తన డ్రెస్ చూసి కెవ్వుమని అరిచి శామ్ మీదకి పిల్లో విసిరేసి, రే నన్ను ఏం చేసావురా సచ్చినోడా అని దొరికిన వస్తువులు మొత్తం శామ్ మీద విసిరేస్తుంది. శామ్ అది కాదు మిస్ అని దగ్గరికి వస్తుంటే, రే రావద్దు చంపేస్తా అని అక్కడ ఉన్న జగ్లో ఉన్న నీళ్లన్నీ శామ్ మీద పోసి జగ్ విసిరేసి ఆ రూమ్ లో నుండి ఆ ఇంటి నుండి బయటకు పరిగెత్తుద్ది. శామ్ కూడా తన వెనకే పరిగెత్తుతాడు హే మిస్ అంటూ. ఆ వీధి చివరకు రాగానే కానిస్టేబుల్ వీరయ్య అడ్డం వచ్చి ఆ అమ్మాయిని పట్టుకొని, అమ్మాయి ఏం జరిగింది అన్నాడు. సార్ సార్ ప్లీజ్ ఆ వచ్చేవాడి నుండి నన్ను కాపాడండి ప్లీజ్, వాడు నన్ను కిడ్నాప్ చేశాడు, చూడండి నా డ్రెస్ మార్చేసి ఉంది, ఏం చేశాడో నన్ను రాత్రి వాడు సార్, ప్లీజ్ వాడిని అరెస్ట్ చేయండి ప్లీజ్ అని అరుస్తూ ఉండగానే శామ్ అక్కడ చేరుకుంటాడు. గుడ్ మార్నింగ్ సార్ అని వీరయ్య అతనికి సెల్యూట్ చేస్తాడు. ఆ అమ్మాయి షాక్ అయ్యి, ఓ గాడ్ వీడు పోలీసా అనుకుంటుంది. హే మిస్ ఏమైనా తిక్కా నీకు, నీకేదో హెల్ప్ చేస్తే నా మీద నిందలు వేస్తావా, నన్ను కొడతావా, అసలు నీకు కామన్ సెన్స్ ఉందా అని తిడుతూ ఉన్నాడు. సార్ పాపం నైట్ అలా జరిగింది కదా, పాపం భయపడిపోయింది, వదిలేయండి సార్, అమ్మాయి పద నువ్వు అని దారిలో నైట్ జరిగిందంతా మొత్తం కానిస్టేబుల్ ఆ అమ్మాయికి చెప్తాడు. కోపంతో ఉన్న శామ్ ఇంటికి వచ్చిన అమ్మాయి మొహం కూడా చూడకుండా పైన ఉన్న రూమ్ కి వెళ్ళబోతుంటే, సార్ సారీ ప్లీజ్ మాఫ్ కర్దే అని చెవులు పట్టుకొని అడుగుతుంది. శామ్ సార్ థ్యాంక్స్ అని చెప్తుంటే ప్రియా వచ్చి, హే హే ఎలా ఉంది నీకిప్పుడు, నేను రూమ్ లో చూశాను తిను కనిపించలేదు అంది. హే తిను ప్రియా నైట్ నీకు డ్రెస్ చేంజ్ చేసింది అండ్ నైట్ మొత్తం తానే నిన్ను చూసుకుంది అన్నాడు. చూడు మిస్ నిన్ను నేనేమీ చేయలేదు, పాప కనపడ్డా ప్రతి మగవాడు చెడ్డవాడు కాదమ్మా అని చెప్పి శామ్ వెళ్ళబోతుంటే, సార్ ఐయామ్ మాన్యత, యూ కెన్ కాల్ మీ మను అని అంది. శామ్ ఓ నైస్, ఐయామ్ సమర్థ్ ఏసీపీ అంటాడు. సార్ నేను స్టేషన్ కి వెళ్తున్నా, ఈ అమ్మాయిని అని ఆగుతాడు. శామ్ వీరయ్య మీరు వెళ్ళండి, తనకి డాక్టర్ చెకప్ కూడా ఉంది, మను మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, ప్రియా తనకి కావాల్సినవన్నీ చూడు అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. ప్రియా నువ్వు మా శామ్ ని అపార్థం చేసుకున్నావు మను, మను హీ ఈజ్ రియల్ హీరో, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా తనకు చెప్పు అని చెప్పి, ఇదిగో ఇందులో నీకు కావలసినవన్నీ ఉన్నాయి, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి, నాకు కాలేజీకి టైం అవుతుంది నేను వెళ్తున్నాను, ఈవినింగ్ కలుద్దాం బాయ్ అంటుంది. మనుకి పాపం ఆకలిగా ఉంది కానీ ఏం అడగలేక ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. తను వచ్చేలోపు టిఫిన్ రెడీగా ఉంది టేబుల్ మీద. శామ్ వంటింట్లో నుండి ప్లేట్స్ తీసుకుని వచ్చి, మను కమ్ టిఫిన్ చేద్దాం రండి అన్నాడు. మనుకి కూడా బాగా ఆకలిగా ఉంది కదా, ఫుల్ గా తినేసి ప్లేట్స్ తీసుకొని వంటింట్లో పెట్టేసి వచ్చి, శామ్ సార్ నేను వెళ్ళిపోతున్నాను థ్యాంక్స్ సార్ అని చెప్తే, శామ్ ఉండి మను యూ కెన్ కాల్ మీ శామ్ ఓకే, అండ్ నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదు, నీకు ఏం జరిగింది చెప్పు, అసలు నీకోసమే ఇంట్లో ఉన్నాను నేను ఈరోజు, నీ ప్రాబ్లం ఏంటి అన్నాడు. మను చెప్పాలా వద్దా, చెప్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, పోలీస్ వాడు పొలిటికల్ వాళ్ళని ఏం చేయగలడు, నాకు హెల్ప్ చేసిన ఇతనికి ఏమైనా ప్రాబ్లం వస్తే నో నో ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుండి బయటపడాలి అని అనుకుంది. శామ్ గారు అంది. శామ్ అనను మను అని అంటాడు. ఓకే శామ్, అది నేను ఇంట్లో చూసిన సంబంధం నచ్చక ఇల్లు వదిలి వచ్చేశాను, నాకు ఈ ఊరు కొత్త,
ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఎవరో దొంగ వెదలు వెంటపడి అని చెప్తుంటే తననే చూస్తున్న శ్యామ్ను చూసి సార్ ఏమైంది అంది. పాప అబద్ధం చెప్పినా అతికినట్లుండాలి, అసలు సంగతి చెప్పు అన్నాడు. అది అది అని చెప్పబోతుంటే శ్యామ్, మను నువ్వు నన్ను నమ్మొచ్చు, నీకే ప్రాబ్లం రాదు, నువ్వు స్టోరీస్ అల్లకు, చెప్పు అన్నాడు. సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, మీకు చెప్తాను అంది. శ్యామ్, సరే ఓకే, నీకు నేను తెలియదు కదా, సో టైం తీసుకో, నీకెప్పుడు చెప్పాలి అనిపిస్తేనే అప్పుడు చెప్పు, అప్పటిదాకా నువ్వు నా దగ్గరే ఉండొచ్చు, ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటాడు. సార్ మీకెందుకు శ్రమ, నాకు ఒక ఫేవర్ చేయండి, నన్ను కొంచెం హాస్టల్లో జాయిన్ చేయండి సార్ అంది. హాస్టలా అని ఆశ్చర్యపోయాడు. అవును సార్ అని అంది. మనసులో మను నిన్ను చూస్తే ఏదో ప్రాబ్లంలో ఉన్నావనిపిస్తుంది, నిన్ను మళ్ళీ ప్రాబ్లంలోకి నెట్టడం నాకు ఇష్టం లేదు, నిన్ను చూడగానే నువ్వు నా దానివి అని ఫిక్స్ అయిపోయాను, నిన్ను ఆపడం ఎలా అని అనుకుంటూ ఉంటే శ్యామ్ వాళ్ళ అమ్మ శ్యామ్ శ్యామ్ అని ఇంటికి వస్తుంది. అమ్మా హాయ్ అమ్మా, కాల్ చేయొచ్చు కదా, స్టేషన్కి వచ్చి పిక్ చేసుకునే వాణ్ణి అంటాడు. పర్లేదులేరా, నువ్వు బిజీగా ఉంటావు ఎందుకు అని అంటూ ఈ అమ్మాయి ఎవరు అంది. అది అమ్మా, ఈ అమ్మాయి మాన్యత, మను అని పిలువు అని నైట్ జరిగింది మొత్తం చెప్పి తను కొన్ని రోజులు ఇక్కడే ఉంటుందమ్మా అన్నాడు. అరే శ్యామ్, నాకు ఏ ఇబ్బంది లేదురా, నాకు కూడా తోడుగా ఉంటుంది, మేమిద్దరం షాపింగ్ కూడా చేసుకోవచ్చు, సీరియల్ చూడొచ్చు ఇంకా అని చెప్తూ ఉంటే ఆగి అవును మను నీకు సీరియల్ ఇష్టమే కదా అంది. హా ఆంటీ, మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే, మీరు చాలా ఫాస్ట్ ఆంటీ అంది. మరి ఓల్డ్గా ఉండాలా, కాలం మారింది, మనం మారాలి, పదా నేను కూడా ఫ్రెష్ అయి వస్తా, వంట చేద్దామంది. సరే ఆంటీ అంటుంది. ఇది చూస్తున్న శ్యామ్, ఈ ఆడవాళ్ళు గాడ్ నాకు అర్థమే కారు, మను నేను అడిగితే ఉండను అన్నావు, నువ్వు మా అమ్మ అడిగితే ఓకే అన్నావు, సీరియల్ కోసమా అన్నవుకున్నాడు. కాదు శ్యామ్ సార్, నాకు మీ అమ్మగారిని చూస్తే మా అమ్మ గుర్తుకు వచ్చింది అంది. ఓహో మీ అమ్మ కూడా సీరియల్ అంటే ఇష్టమా అన్నాడు. సార్ అని ఫేస్ సీరియస్ గా పెడుతుంది. ఓహ్ ఓకే ఓకే, నిన్ను సాడ్ మూడ్ లో నుండి బయట తీసుకుని వద్దామని అలా అన్నాను అన్నాడు. శ్యామ్ సార్ మీరు పోలీస్ ఆఫీసరేనా అంది. ఓయ్ పాప, ఎందుకంత పెద్ద డౌట్ వచ్చింది అన్నాడు. లేదు, పోలీస్ ఆఫీసర్స్ అందరూ సీరియస్ గా ఉంటారు కదా, మీరేంటి కాలేజీ బాయ్లా అందరినీ టీచ్ చేస్తున్నారు అంది. పాప, మా అమ్మ నన్ను అలా పెంచింది, నేను డ్యూటీలో స్ట్రిక్ట్ గా, ఇంట్లో నేను నాలాగే ఉండటం నాకు ఇష్టం, సో నేను అలాగే ఉంటాను అన్నాడు. రాజీ డార్లింగ్, నేను ఆఫీస్కి వెళ్తున్నా, నాకు లంచ్ ప్రిపేర్ చేయకు అన్నాడు. అండ్ ఇదిగో ఇందాక డాక్టర్ అసిస్టెంట్ వచ్చి ఈ మెడిసిన్ ఇచ్చి వెళ్లారు, కాళ్ళు అండ్ ఒంటి మీద గాయాలు తగ్గుతాయి అని చేతిలో మెడిసిన్స్ పెట్టి రెడీ అవ్వడానికి వెళ్తాడు. ఆంటీ, మీ అబ్బాయి మీరు మరి అంకుల్ అంది. రాజీ, మీ అంకుల్ మిలిటరీలో మేజర్ అమ్మా, పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో చనిపోయారు అని బాధపడుతుంది. ఓహ్ సారీ ఆంటీ, నేను అని ఆగిపోతుంది. పర్లేదమ్మా, నాకు వాడు, వాడికి నేను, అందుకే అంత సరదాగా ఉంటాము, నువ్వు కూడా ఫ్రీగానే ఉండు ఓకేనా, మాకు సెంటిమెంట్స్ ఫూల్స్ నచ్చరు, హిహిహి అని నవ్వుతుంది. సరే ఆంటీ చెప్పండి ఏం చేద్దాం అని రాజీ అండ్ మను వంటింట్లో మాట్లాడుకుంటూ ఉంటే శ్యామ్ పోలీస్ డ్రెస్ లో రెడీ అయి వచ్చి రాజీ డార్లింగ్ బాయ్ అని చెప్తుంటే మను మనసులో అబ్బా ఏమున్నాడు ఈ డ్రెస్ లో, పోలీస్ ఆఫీసర్ అంటే ఇలాగే ఉండాలో ఏమో, మహేష్ బాబు తర్వాత ఈ డ్రెస్ శ్యామ్కే బాగుంది అనుకుంది. శ్యామ్ని చూస్తున్నా మనును చూసి పాప ఏంటి అని అడుగుతాడు శ్యామ్. ఏం లేదు శ్యామ్ సార్ అంది. మా అమ్మ నీకు కొత్త కదా, మా బేబీకి షుగర్ బీపీలున్నాయి, స్వీట్స్ కారం కొంచెం చూసి వాడండి, మళ్ళీ స్వీట్స్ తిన్నావనుకో రాజీ డార్లింగ్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తా ఓకేనా, జాగ్రత్త అన్నాడు. బాయ్ మామ్, లవ్ యూ అని వాళ్ళ అమ్మకు ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. అబ్బా ఏంటి ఇది, నా మనసులో ఈ శ్యామ్ని చూస్తే ఏదో జరిగిపోతుంది అనుకుంటుంది. అక్కడ కారులో కూర్చుని ఉన్న శ్యామ్కి కూడా మనును చూసి ఒక చెప్పలేని ఫీలింగ్, చిన్నగా నవ్వుకొని కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. స్టేషన్ లో వీరయ్య, ఆ అమ్మాయి నా దగ్గరే ఉంటుంది, అమ్మ కూడా వచ్చింది, తనకు తెలియకుండా తన గురించి ఎంక్వైరీ చేయాలి, తన ఒంటి మీద గాయాలు చూస్తే తను ఏదో పెద్ద ప్రాబ్లంలోనే ఉంది అని తెలుస్తుంది కూడా, అమ్మాయి మనకు చెప్తే సేఫ్ కాదేమో అనుకుంటుంది, ఆ అమ్మాయి గురించి
మీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు అన్నాడు. సార్ అలాగే అంటాడు. ఆ ఎంపీ మోహన్ చంద్ర గురించి మీరు అడిగారు కదా సార్, దానికి సంబంధించిన ఫైల్ సార్. ఆ సీనియర్ జర్నలిస్ట్ మర్డర్ కేసులో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంది సార్. ఆ జర్నలిస్ట్ ఫ్యామిలీ కూడా కనిపించకుండా పోయారు అని అన్నాడు. ఎంపీ మోహన్ చంద్ర చూద్దాం, వాడు ఎక్కువ రోజులు తప్పించుకోలేడు అంటాడు. సార్ మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు సార్ అంటాడు. మన జాబ్ అదే కదా వీరయ్య గారు. సరే నేను ఇంటికి వెళ్తాను, మళ్ళీ 4 o'clock కలుద్దాం ఎంపీ గారి మీటింగ్ లో అని అన్నాడు. సరే సార్ అంటాడు వీరయ్య. అది వీరయ్య గారు, మీ అమ్మాయి పల్లవి ఎక్కడా? మెడిసిన్ ఫైనల్ ఇయర్ కదా, నన్ను కలవడానికి రావడం లేదు ఈ మధ్య అని అన్నాడు. అవును సార్, లాస్ట్ ఇయర్ కదా, కొంచెం ఎక్కువ కష్టపడుతుంది, మిమ్మల్ని కలవాలి అనుకుంది. మొన్న నేనే బిజీగా ఉన్నారు అని వద్దు అన్నాను అంటాడు. అవునా, సరే సాయంత్రం రమ్మను, అమ్మ కూడా అడుగుతుంది అంది. అల్లరి పిల్ల సార్, మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటాడు. చేయని, తను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అవును, నువ్వు లాస్ట్ సెమ్ ఫీజు అడగలేదు ఎందుకు? నేను నిన్న కాలేజీలో కట్టేశానులే అని అన్నాడు. అది సార్, మీ అమ్మగారు చాలా సాయం చేశారు, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని లోన్ అప్లై చేశాను. అది వచ్చాక కడదామనుకున్నా, కానీ అని ఆగిపోయాడు. కానీ అది శాంక్షన్ కాలేదు కదా అంటాడు. అవును సార్, రీజన్ ఏంటో తెలియదు అన్నాడు. రీజన్ ఏముంది, నీ లోన్ నేనే ఆపేశాను, అమ్మాయి పెళ్లికి వాడుదులే అని అంటాడు. సార్ మీ రుణం అని బాధపడతాడు వీరయ్య. వీరయ్య, నా సొంత చెల్లి కోసం నేను చేస్తున్నాను, నన్ను అన్నయ్య అని పిలిచేవారు ఎవరున్నారు? తనకి కాకపోతే ఇంకెవరికి చేస్తాను, సాయంత్రం రమ్మను అంటాడు. సరే సార్ అంటాడు. ఇంట్లోకి వెళ్తూనే శ్యామ్ వాళ్ళమ్మ మను ఒకటే నవ్వుకుంటూ వంట చేస్తూ ఉంటారు. అమ్మ అంత సంతోషంగా ఉండడం చూసి శ్యామ్ అక్కడే వాళ్ళని చూస్తూ ఉండిపోయాడు. మను చూసి సార్ అంటుంది, శ్యామ్ లంచ్కి రానన్నావు కదరా అని అంది. అది అమ్మా, 4కి నేను ఒక మీటింగ్కి వెళ్ళాలి, ఫైల్ కోసం వచ్చాను అని అంటాడు. ఓహో అలాగే, సరే రారా, మను సాంబార్ సూపర్ గా చేసింది, టేస్ట్ అంది. ఫ్రెష్ అయి వస్తా డార్లింగ్, డైనింగ్ టేబుల్ దగ్గర కలుద్దాం అని రూమ్ లోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాడు. ఇంతలో డైనింగ్ టేబుల్ మీద లంచ్ చేస్తున్న శ్యామ్ కళ్ళు ఒక అమ్మాయి మూసేస్తుంది. మను మనసులో ఎవరో ఈ అమ్మాయి అనుకుంటుంది. ఇందుకీ ఆ అమ్మాయి ఎవరు అనేది శ్యామ్ వల్ల మను తెలుసుకుంటుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.